12వ తేదీ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణని వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ర్యాలీ కండక్ట్ చేస్తున్నాము. సర్వేపల్లి రోడ్లో సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు అందరం కలిసి ఈ ర్యాలీ ఖచ్చితంగా విజయవంతం చేసుకుంటాం. ఆ నమ్మకం నాకుంది. ఎందుకంటే కోటి సంతకాల సేకరణ మొదలుపెట్టినప్పటి నుంచి ప్రతి దగ్గరికి వెళ్ళినప్పుడు జనంలో విశేషమైనటువంటి స్పందన చూసాము. చాలామంది ఎదురొచ్చి మేము పెట్టాలి సంతకము, మాకు అర్థమవుతుంది మాకు అన్యాయం జరిగింది అనేటువంటిది స్పష్టంగా చూస్తున్నాము. ప్రతి ఒక్క కార్యకర్త అనుకోండి, నాయకుడు అనుకోండి, ప్రజలు అనుకోండి, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఆలోచన స్పష్టంగా ఉంది. ప్రైవేటీకరణ ఆపాలి, ఇది మన సొత్తు. మన సొత్తు ప్రభుత్వం మన దగ్గర నుంచి కాజేయాలన్న ప్రయత్నం చేస్తుంది. స్వలాభాల కోసం సొంతగా ఉండాల్సినటువంటి ఈ కాలేజీలు పరాయి వాళ్ళ చేతికి అప్పచెప్తుంది. అందుకని మనకి ప్రైవేటీకరణ వద్దు. ప్రజలు చెప్పేశారు మాకు ప్రభుత్వ కాలేజీల ప్రైవేటీకరణ వద్దు అని. ఎందుకంటే కోటి సంతకాలకి మాకు నియోజకవర్గానికి ఇన్ని పేపర్లు అని చెప్పి ప్రతి నియోజకవర్గానికి మేము పేపర్లు పంపించడం జరిగితే ప్రతి దగ్గర నుంచి ఇంకా పేపర్లు కావాలి, ఇంకా సంతకం పెట్టే వాళ్ళు ఉన్నారు అని చెప్పి మాకు మళ్ళీ ఫోన్ కాల్స్ రావడం, ప్రతి మండలం నుంచి మాకు ఫోన్ కాల్స్ రావడం, అన్న ఇప్పుడు అనుకున్న దానికంటే కోటేమో 2 కోట్లైనా సంతకాలు అయిపోతాయేమో అన్నంత ధీమా వ్యక్తం చేయడం. ప్రతి ఒక్కరు క్లియర్గా స్పష్టంగా మాకు కనిపించిపోయేది ఏంటంటే ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం మీద ప్రజల్లో విపరీతమైన వ్యతిరేకత ఉంది. అయితే ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉన్నా, ప్రజలు ఎంత అసహించుకున్నా కానీ ప్రభుత్వం పట్టించుకోకుండా ముందుకెళ్ళేటువంటి ధోరణి కనిపిస్తుంది. మీరు ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని ప్రజలు మిమ్మల్ని అసహించుకుంటున్నారు, మీ నిర్ణయాన్ని చీకొడుతున్నారనేది తెలుసుకొని ఫస్ట్ ఈ ప్రైవేటీకరణని క్యాన్సిల్ చేయడము, వెంటనే ప్రభుత్వ కాలేజీలు పూర్తి చేసే పనులు చేపట్టాలి. అది చేస్తే తప్ప ప్రజల్లో ఉండేటువంటి ఈ ఆగ్రహం తగ్గదు. కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని ప్రజల కోసం పనిచేయండి. ప్రజలకి రావాల్సినటువంటి ఏ సదుపాయాలు మీరు కలిగించలేదు. కనీసం జగనన్న కష్టపడి తీసుకొచ్చినటువంటి ఈ మెడికల్ కాలేజీలైనా ప్రజలకి దక్కనియండి.